సార్ ఇప్పుడు మెగా డిఎస్సి రాజశేఖర టైంలో అప్రాక్సిమేట్ 48,000 నుంచి 49,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సి వచ్చింది సార్. దాన్ని మనం మెగా డిఎస్ అనొచ్చు. ఇప్పుడు 6,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సి, 4,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి, 10,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి. దాన్ని ఎట్ట చూస్తాం సార్ మెగా డిఎస్సి అని అంటాం? అసలు డిఎస్సి అంటే ఏంది అసలు? అది మీరు రాష్ట్రం విభజించబడింది అనేటువంటి విషయం మర్చిపోయినట్టున్నారు. ఒకవేళ విభజించినా కానీ 10,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇక్కడ వేసుకో. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. కారణం ఏంటి అంటే ఒకప్పుడు మేమంతా కూడా బీఈడీలు చదివి స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రిపేర్ అవ్వాలి అని కోరుకున్నటువంటి వాళ్ళం. కారణం ఏంటంటే మా ఎదురుగుంటా ఆ హాస్టల్లో ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో గోదావరి హాస్టల్లో రూమ్ నెంబర్ 24 అండి నాది. సో ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల యూనివర్సిటీలో అంతా కూడా బీఈడీ చేసాడు, స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది, లేదా ఎస్జిటికి సెలెక్ట్ అయ్యాడు, డిఎస్సికి సెలెక్ట్ అయ్యాడు, టెట్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఇయే టాక్స్ నడుస్తూ ఉండేవి. కాబట్టి మాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఓహో బీఈడీ చేయాలన్నమాట, బీఈడీ చేస్తే జాబ్ వస్తుంది. ఎందుకంటే జాబులు కూడా అలాగ వచ్చాయండి. 1,00,000 ఉద్యోగాలు, 40,000 మెగా డిఎస్సి పడేవండి అప్పట్లో. మరి తర్వాత డిఎస్సి అనేటువంటి పేరు ఎత్తడమే మానేశారు. ఆ డిఎస్సి ఎత్తినా సరే చాలా అతి తక్కువ వేకెన్సీస్తో వాళ్ళకు వస్తున్నాయి. అక్కడ క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులు వర్సెస్ వేకెన్సీస్ చూస్తే కనుక హై కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుందండి. ఓ రకంగా డిఎస్సి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుంది. అది ఒప్పుకోవాలండి, అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఏ విషయాన్నన్నా మనం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాం కాబట్టి డిఎస్సి అభ్యర్థుల విషయంలో అన్యాయం అనేటువంటి జరుగుతుంది. వేకెన్సీస్ అనేటువంటి రావడం లేదు. మీకు వీటికి అన్నిటికీ మీరు క్వశ్చన్ అడగాలి, నేనే మీకు ఇంటిస్తున్నానండి. ఈ పరిస్థితికి కారణం ఏంటని అడగండి. ఈ పరిస్థితికి కారణం ఏంటి అని మీరు అడిగితే ఉచితాలు అనిచితాలు అంటాను.